గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మణే నమ. మిత్రమా వినండి, ఈరోజు కొంచెం లేట్ అయింది, చెప్తా వినండి. తగరము భస్మం చేసే విధానం చెప్తా వినండి. తగరము భస్మం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి మీకు కొన్ని సూచనలు చెప్తా వినండి. తగరము భస్మం అన్నమాట. సూర్యకారము ఒక 30 గ్రాములు తీసుకోండి. ఎలిగారం ఒక 30 గ్రాములు తీసుకోండి. తాలకం 30 గ్రాములు. వీటిని ఏం చేయాలంటే మెత్తగా నూరాలి. నూరిన తర్వాత ఈ 3 నూరి మనం ఏం చేయాలి, దీన్ని నూరిన తర్వాత మనము తగరము బిల్ల చేయాలి. బిల్ల చేసి బాగా మన కొంచెం ఒక 2 రూపాయల మందం కానీ 2 రూపాయల మందం అంత బిల్ల సైజ్ చేసుకోండి. కొంచెం లావ్ అయినా బాధ లేదు, 5 రూపాయల బిల్లమైనా బాధ లేదు. నూరి వీటిని ఏం చేయాలంటే ఈ భస్మాలను ఒక ప్రమిద తీసుకొని కింద పైన వేయండి. తగరానికి కింద పైన వేసి సీల్ చేసి ఒక మోయనంగా అంటే ఒక 4-5 పిడకలతో పుటం వేయండి చాలు. తగరం మొత్తం భస్మం అయింది. ఓకేనా? ఇలా తగరం భస్మం అయిన దాన్ని తీసుకొని మనము జరగబోయే రసకట్ల మీనికి వెళ్ళటానికి మార్గాలు ఉన్నాయి. నేను ముందే చెప్తున్నా, ముందు అన్నీ చెప్పుకుంటూ వచ్చి తర్వాత రసకట్లు మొదలు పెడతా. అర్థమైందా? అంతవరదాకా ముందు నేను చెప్పేటిని మీరు నోటెడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు జరగబోయే రోజులలో మంచి అవకాశాలు ఇస్తా. ఓకేనా మిత్రమా? అలాగే తగరాన్ని ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇది తగర భస్మం. విశ్వకర్మ అవగాహన వీడియోస్.